హలో ఎవ్రీవన్, విజయనగరంలో ఉన్న రామతీర్థం ఆలయం కోసం అయితే చెప్పుకుంటున్నాను కదా. సో మీకు ఈ ఆలయం కోసం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈ దేవాలయానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా పురాతన ప్రాచీన దేవాలయం. ఇదైతే సుమారు 1000 సంవత్సరాల కిందటదే అని చెప్పేసి అయితే అంచనా వేయచ్చు. ఇది ఎలా చూసుకున్న 15వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని చెప్పేసి అయితే మనం చెప్పవచ్చు. ఆ టైంలో దీన్ని పూసపాటి వంశీయులు అయితే నిర్మించారు. ఈ దేవాలయం అయితే మనకి విజయనగరం జిల్లాలోని చంపావతి నదీ సమీపాన ఉన్న నేలవంచ అనే కొండకి ఆనుకునైతే ఉంది. సో ఇక్కడ దీనికి రాముల వారు అనేది విగ్రహం అనేది తీర్థంలో దొరకడం వల్ల దీనికి రామతీర్థం అనే పేరు అయితే వచ్చింది. సో ఈ టైం ఇదే కాకుండా ఈ ప్రాంతంలో జైనులు కూడా ఉండేటట్లు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. జైనులతో పాటు గురుభక్త కొండ, దుర్గకొండ అనే కొండలపైన కూడా ప్రాచీన బౌద్ధ ఆలయాలు ఉన్నట్టుగా చరిత్రకారులు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్తా ఉంటున్నారు. సో ఈ ఆలయం కోసం పాండవులకు సంబంధించిన అండ్ రాముల వారికి సంబంధించి ఇంకా చాలా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. అవి నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.